హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను పూర్ణం ఎలా తయారు చేయాలో నేను చేసే విధంగా మీకు చూపిస్తున్నామండి. ఒక కప్పు శనగపప్పు శుభ్రంగా కడిగేసి గంట సేపు నానబెట్టేసేయాలండి. ఈ లోపల్లో ఒక కప్పు బియ్యం, కోటా బియ్యం తీసుకున్న రేషన్ బియ్యం ఉంది కదండి, ప్లస్ ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని 4 గంటలు నానబెట్టాలండి. ఈ లోపల్లో నేను నానబెట్టిన శనగపప్పు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ కొట్టిస్తున్నామండి. గ్లాస్కి 2 గ్లాసు నీళ్ళు పోస్తున్నామండి. శనగపప్పు గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసు నీళ్ళండి. ఇది తర్వాత 3 సార్లు విజిల్ వచ్చిన తర్వాత దాన్ని వడబోయాలండి. లేదనుకుంటే నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత అప్పుడు బెల్లం వేయాలండి. ఇక్కడైతే నేను ఒక గ్లాసు పావు దాకా బెల్లం వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా మీరు ఇలా చేసే టైంలో మీకు కొంచెం నీళ్ళు ఎక్కువ అయిపోతుంది, పిండి మీకు అలాగ డోలాగా మీకు పిండి ఉండలు చూడడానికి అవ్వట్లేదు అనుకుని ఆ స్టేజ్ ఎప్పుడైనా జరిగితే, ఒకవేళ అలా జరిగితే మీరు శనగపిండి తీసేసుకొని పాన్లో లైట్గా పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసేసుకొని అది కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కలపవసరం 2 to 3 టేబుల్ స్పూన్ చాలు. మీకు కనుక ఈ టిప్పు తెలిస్తే లైక్ చేయండి, టిప్పు తెలవపోయినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా ఉండదు. నేనైతే ఇక్కడ ఒక 10 పూర్ణాలు చేస్తున్నామండి. అందే చాలా ఎమ్మీగానే ఉండదన్నమాట. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ వేస్తున్నాము. ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుతామన్నమాట. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి, హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు చేయకూడదు. ఇది నేను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను. ఇంకా నా ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి అన్నమాట. ఇంకా కలుపుతూ ఉంటున్నాను, మీరు చూస్తున్నారు కదండి. సో ఇది కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూ ఉండాలన్నమాట. నా ఛానల్ చూసి నాకు పికిల్స్ కానీ ఫుడ్ సర్వీస్ ఆర్డర్ ఇచ్చే ప్రతి ఒక్కరికి, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. సో కన్సిస్టెన్సీ చూస్తున్నాం కదండి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. తర్వాత అది ఆరిపోయిన తర్వాత కొంచెం మీడియంగానే ఆరిపోతున్నప్పుడు నేనేంటంటే చేతిలో కొద్దిగా నూనె తడుపుకొని ఇలాగ ముందే ఒక ప్లేట్లో ఇలాగ ఉండలు చేసి అలా ఉంచుతామన్నమాట. ఆల్రెడీ నేను బియ్యంనే మినపప్పునే నానబెట్టాం కదండి, అందులో లైట్గా ఉప్పు వేసేసుకొని రుబ్బేసుకొని పెట్టామన్నమాట. దానిలో నేను కొంచెం లైట్గా ఉప్పు, కొంచెం బెల్లం పీసు కూడా వేసామండి. ఎందుకంటే పిండిలో ఇలా తీసినప్పుడు కొంచెం తీపితనం రావడానికి కోసం. కన్సిస్టెన్సీ ఇలా పెట్టేసుకొని ఆ ఫోర్క్ పెట్టి ఇలా తీసినప్పుడు అది పడిపోకుండా ఉండాలి. సో అలాగా అన్నమాట నేను చేసేది. చేత్తో కూడా వేయచ్చు. తర్వాత నేనైతే ఇక్కడ స్పూన్తో వేసేస్తున్నామండి. అదైతే మీకు కొంచెం ఈజీగా ఉండదు చేయడానికి. ఇది బ్యాచులర్స్ అయినా కొత్తగా ఉండేవాళ్ళైనా వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా చేయగలుగుతారండి. ఫస్ట్ 1-2 సార్లు సరిగా రాపోయినా టెన్షన్ అవసరం లేదులేండి. సైజులు చిన్నగా చేయించుకొని మనం చేసుకోవడమే, అప్పుడు మనకి నిదానంగా వస్తుంది అన్నమాట. పెద్దవాళ్ళలాగా పర్ఫెక్ట్గా రాలేదనే ఫీలింగ్ అవసరం లేదు. మనం చేసేది మంచిగా చేస్తున్నారా అనేది చాలా అనమాట. మనం చేసేసుకున్నప్పుడు ఎవరికైనా ఎదురు ముగ్గురికి పెట్టండి, అప్పుడు తప్పులొప్పులునైతే వాళ్ళు చెప్తారనమాట. నాకైతే బాగా వచ్చిందనమాట, మంచి టేస్టీగా కూడా ఉంది. 10 పూర్ణాలు అయితే చేసామండి. ఇది ఎవరికైనా పూర్ణం వేడివేడిగా ఇలాగ ఉన్నప్పుడు తీసేసుకొని మధ్యలో ఒక గుంట పెట్టేసి గుంట లోపల నెయ్యి వేసి తినే అలాగ అలవాటు ఉన్నాయండి. అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అసలైతే నాకైతే ఈ అలవాటు లేదు. మొన్న రీసెంట్గా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి నేను వెళ్తే అక్కడ మా అన్నయ్య గారు చెప్పారనమాట, అట్టా తింటే స్వర్గం కనిపిస్తుంది అని చెప్పేసుకొని. సో మీకెవరికైనా ఆ స్వర్గం పూర్ణం తింటూ చూడాలి అనుకుంటే మా అన్నయ్య గారు చెప్పినట్టు మీరు తినండి, సరేనా? ఒకవేళ మీకు అలాగ అనిపిస్తే నా కమెంట్ బాక్స్లో ఇది మెసేజ్ చేయండి. మీరు ఇప్పుడు చూడండి, నేను మా అన్నయ్య గారు చెప్పినట్టే అలాగ ఒక గుండ పెట్టేసుకొని వేడి నెయ్యి అందులో పోస్తున్నామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.